గణపతి 1వ భాగము తమిళనాడులో ఎక్కడ చూచినా వినాయకుడి గుడి కనిపిస్తుంది. స్వామిని పిళ్ళయ్యార్ అని తమిళులు పిలుస్తారు. పెద్ద పెద్ద గుళ్ళు, గోపురాలు లేకపోయినా ఏ రావిచెట్టు క్రిందో మనకు స్వామి సాక్షాత్కరిస్తాడు. చాలా చోట్ల పందిళ్లు కూడా ఉండవు. స్వామికి ఆకాశమే పందిరి. ఇంచుమించు ప్రతి గ్రామంలోనూ, అంతేకాదు ప్రతి వీధిలోనూ అడుగడుగునా తమిళనాడులో స్వామి సాక్షాత్కరిస్తాడు. సంఖ్యలో ఇతని తరువాతనే మిగతా దేవతల విగ్రహాలు. ఇతడు పార్వతీ పరమేశ్వరుల ప్రథమ సంతానం. తమిళంలో కొడుకుని పిళ్ళే అని అంటారు. గౌరవంతో బహువచనం ప్రయోగించినప్పుడు పిళ్ళయ్యర్ అంటారు. వినాయకుని తమ్ముడే కదా కుమారస్వామి. కాని పిళ్ళయ్యర్ అన్నట్లుగా గౌరవ సూచకంగా బహువచనం వాడి కుమారర్ అని పిలువరు. కుమారన్ అనే పిలుస్తారు. ఇతని కంటే పెద్దవాడు కనుక వినాయకుని పిళ్ళయ్యర్ అంటారు. ఇట్లా జగత్పితరులైన పార్వతీ పరమేశ్వరులకు మొదట పుట్టినవాడే దేవుడై స్తుతింపబడ్డాడు. కనుక ప్రతిదానికి ఇతడు మొదలైనాడు. ప్రపంచం, జీవులు అన్నీ ప్రణవం నుండి వచ్చాయి కదా. అట్టి ప్రణవానికి కనబడే రూపమే మన స్వామి. అతని ఏనుగు తల, వంకర తిరిగిన తుండం చూస్తూ ఉంటే ప్రణవాకారంగానే కనిపిస్తాడు. ఇట్లా మొదటి పిల్లవాడే, పిల్లవానిగా కనబడేవాడే, ప్రణవాకారుడే, భక్తులనుద్ధరించుటలోనూ మొదటివాడే వెలుగొందుచున్నాడు. ఔవయ్యార్ అనే తమిళ కవయిత్రి ఇతని భక్తురాలు. ఇతన్ని ప్రణవాకారంగా 2 కనుబొమల మధ్య ధ్యానిస్తూ ఉండేది. వినాయకర్ అవగళ్ అని ఆమె వ్రాసిన గ్రంథంలో యోగశాస్త్ర సారాన్ని వివరించింది. దీనిని పారాయణ చేస్తే జ్ఞానం పట్టుబడుతుంది. ఈమె గురించి ఒక కథ చెబుతారు. సుందరమూర్తి స్వామి, చేరుమాన్ పెరుమాళ్ నాయనార్ అనే భక్తులు కైలాసానికి ప్రయాణమయ్యారు. నీవు వస్తావా అని ఈమెనడిగారు. ఆ సమయంలో వినాయకుణ్ణి పూజిస్తూ ఉండేది. మీతో ప్రయాణం చేయడానికి నేను తొందరపడడం లేదు. వినాయకుణ్ణి పూజించడమే నాకు కైలాసయాత్రతో సమానమని ఆమె అనగా వారు ప్రయాణం సాగించారు. ఈమె భక్తికి మెచ్చుకొని వినాయకుడు తన తుండంతో ఒక్క ఉదుటున కైలాసానికి చేర్చాడు. ఔవయ్యార్ తరువాతనే వారిద్దరూ కైలాసానికి చేరుకున్నారు. ఇట్టి విచిత్ర సంఘటనను అరుణగిరినాథుడు తన తిరుప్పుగళ్లో పళని క్షేత్రాన్ని పేర్కొంటూ చోరరాజులు కొంగునాడు ప్రాంతాన్ని పరిపాలించేవారనే సందర్భంలో ఈ కథను పేర్కొన్నాడు. సశేషం.